మానంది కాసి కళాది తిరిగి తిరిగి భార్య ఏడేడు వేడలగా తిను మనకు సంతానం కాదని ఏనాడు భర్తకు కత్తిరికాడికి వేయండు ఆనాడు పిల్లలు అని తల్లకు ఆనాడు మాత్రమే 20 పెద్దమంది ఏది మరి అది అటువంటి కనుకనే పూర్వకాలంలో పుట్టలు పుట్టిన నందులు కన్ను కొడుకు యాత్రి కన్ను కొడుకు ఎటమోయ కన్ను కొడుకు కటమోయ కన్ను కొడుకు ఆవుల కంగురాదు కొడుకు వలరాజు కన్న కొడుకులు 5 పంచపాండ రీతి మాత్రమేమి అది అటువంటి కనుకనేమి చూడమ్మా 5 కొలరాజు జయమిత్రులు సంతానం ప్రతి రాజు సంతానం లేకపోతే బుద్ధిగల పెద్దరాజు సంతానం లేకపోతే పెద్దమంది ఏనాడు 7 మీటర్లు మాత్రమే పిల్లలు ఏనాడు బాధపడ్డనాడు బాధపడి మేడల్లో ఉండంగా మాత్రమేనేమి కళ్యాణ వీర సోమయ్య కరలో అనే మాట పొడతెరిపిన సందముగా కనుక కనుక పిల్లలు అని 7 మేడల కరకల కన్నీళ్ళు నీయంగా బిడ్డ కనుక వది నువ్వు 7 నీ గర్భవాసం అందు నేను 2 కొడుకులు ఓడిగడతానని భక్తి మెత్తి భగవంతుడు ఇలా కడుపు వండింది బామా మేళ జాగ్రత్తని ఏనాడు బావా భార్యను తెలిసి దాసీల తెలిసిండ్రు అటువంటి దాసీల చేతుల భార్యను పెట్టి కత్తిరికి ఎప్పుడు వెళ్ళిపోయింది జరుగుతుంది ఊరుతాడు జరుగుతుంది అవునా నీకు ఇక్కడ నాకు ఎట్లా తెలుస్తుందమ్మా నువ్వు ఎటువై వచ్చేది నాకు తెలుస్తుందా పాడుబడి నీకు ఇంకా తెలియదా నాకు నేను నువ్వు ఇప్పుడు నీళ్ళు వస్తున్నారా సుతారం అయిపోయాను నీళ్ళు నేను ఆడాదికి 2 సార్లు పోసుకుంటా నీళ్ళు ఆడాది 2 సార్లు ఇంకా బర్రెసోని చెప్తాను ఆ రోజు ఏందమ్మో ఎట్లా వాడు చేసుకుంటే తానం అంటే ఆదికి వచ్చింది ఇది రియలు ముచ్చట మా అన్నగానికి రాకిట్ల పండుగ నాడు రాకిడి కట్టబోయినాడు తానం చేసి పోతే మొన్న పోయిన పెత్రవాస నాడు ఆడాదికి 1 దినం పుచ్చడు మురికితోని బతుకమ్మని ఎట్లా పేరవనని తానం చేసి బతుకమ్మని వేసిన ఆడాదికి 2 సార్లు అవుతారు ఏదుర్రా పొద్దుగా తానం చేస్తాను నచ్చపోతే మళ్ళీ సాయంత్రం చేస్తాను ఇట్లా మంచిగానే ఉంటది ఎట్లా చేసుకుంటే గట్ల కాదు నేను రూట్ లో పోతే ఇంకో రూట్ నేను ఏం రూట్ అవ్వా గట్ల కాదే నేను ఇప్పుడు పొట్టతోటి ఉన్నగా పొట్టతో గట్ల చెప్తాను నాకు తెలిసి పడతలేదా పొట్టతో అంటే పొట్టతో ఉన్న వారికి అయితే పొట్టతో ఉన్నప్పుడు పొటాసును ఊరియా కలిపేస్తారు మరి నీకేమి అంటాను కోరమండలం వేయనా డిఏపి వేయనా 3-10 వేయనా ఊరి అయ్యనా అమోనియా అయ్యనా లేకపోతే పొటాస శీకపడంగా కిలంత గురిలో కరగ పోసి పొద్దుగాల బీర్ సీసాలు పోసి వచ్చే పెట్టిన మనిషి నేను పొలా నాన్న గంట పోయా ఎర్రగా పుడతారు పోరగాళ్ళు నీ అమ్మ బుక్కిందా ఏమో నేను చూడబోయిందా అడగవా సాగంగా అది పిడాతనే వచ్చే అంటే అనుకుని అనుకున్నావు ఏవో ఇక నీ చేతులు ఎప్పుడైనా ప్రేమ కరెక్ట్ కాదే నేను రూట్ పోతే నువ్వు రూట్ పోతే నేను ఏం రూట్ అవ్వా కరెక్ట్ కాదే నేను ఇప్పుడు నేను ఎగ్గినట్టు తోటి పెగ్గుగా ఏ పెగ్గు అయినా ఇప్పుడు భుజమీనయ్యా 10 కింద పన్నాడు ఇచ్చేవేంటి రా అన్న
ఆయన లేచి వచ్చి 3 గంటలకేమో నిత్యగా ఫోటో కాడ వచ్చి పెక్కుని ఆయన పెగ్గి అంటే ఆయన పెగ్గేయాలి మనకు పెగ్గు వస్తుంది. నీకు ఏ పెగ్గు కావాలమ్మా? రాయల్ స్టాక్ కావాలన్నా, రాయల్ గ్రీన్ కావాలన్నా, మనిషినాథ్ కావాలన్నా, ఏసీ కావాలన్నా, ఓసి కావాలన్నా, ఐవి కావాలన్నా, ఏ పెగ్గు కావాలి? పెగ్గు కాదపిచ్చిరా మరి ఏ పెగ్గు? ఇంకా అట్లా కాదే నేను ఇప్పుడు తప్పినంగా తిప్పదా తిప్పదా ఇప్పుడు లైన్లోకి వచ్చిన మన సుందరి సువర్ణ పొట్టతోటి నూకలు ఏం తిరాలి? నూకలు మంద అరాది. అరే నూకలు బుక్తే బలం బలం అంటారు. ఏందిరో ఈయన ముంజిపోను నూకలు బుక్కితే బలమా? ఏంది 200 పెట్టంతో షేపులు వస్తాను, 200 పెట్టండి దానిమ్మకాయలు వస్తాను. ఏంది అగ్గే నూకలతోనే అవుతుంది డెలివరీ. ఓరయ్యా నువ్వేమన్నా ఆరెంజ్ చేసినవా? సస్తుతోనే ఈ నూకలు నేరుగల జోలి నేను అతనికి ముట్టడా వాడు ఆర్ఎంపీ చేయలే, డాక్టర్ పని చేయలే, వాడి పిల్లం బుక్కింది కాబట్టి వానికి ఎరక నూకలు బుక్ చెప్తా వానికి ఎరక నూకల సంగతి వాడు కప్పులని కొడుకు ఎందుకమ్మా బెరిగినల్లే బెరికి వచ్చిండు. బెరిగినల్ల బెరికి వచ్చిండు. ఎందుకు ఎందుకు ఆనంత కప్పుడు అవ్వగా నేను మళ్ళీ చదువుతున్నాను. ఏమిటికి నాకైతే తెలిసి పాడు పడుతుంది అవ్వ. ఇప్పుడు మీరే అంటారు కానీ నాకైతే తెలియదు. నిన్న కాక మొన్ననే చూసిన ఎవరు ఏంటిది? పెండైనా నువ్వు ఇత్తు పడితే నాకు నేను వచ్చిన దురిగుచ్చా ఎంత ఉంటుంది లంజ కొడుక? నువ్వు ఇస్తా పులే గంట లంజ కొడుక నీకు తిన బుద్ధి అయింది. ఈ ఏడంత కట్టె పుల్ల దొరకలేదు. లంజ కొడుక గిట్ల గల్లగిచ్చి గిట్ల కొడితే గిట్ల సువర్ణ నువ్వు అంగినట్టు నేను ఎట్లా అంగుతానవ్వ పాడువాడి? అరే ఇప్పుడు నీ బొత్త చిన్నగా ఉన్నది నీ లేవల్ గా నువ్వు పోతాను, నా బొత్త భారీ ఉన్నది నా లేవల్ గా నేను వస్తాను. నీకెప్పుడైతే బొత్త ఏందవ్వో ఈయనమ్మ నీ పొడికి లంజ కొడుకు ఇదే పొరగల్లగానే బొత్త అనుకుంటా అంట. బర్రండి బొత్త నీకన్నా 2 ఇంచులు ఇక కిందికి అంగుతా పట్టు. ఇప్పుడు ఇటైతే దగ్గర కత్తనేమో అని అనుకోమోకాను పిడాత పిడాత నా ఇది దొరుకుతున్నావా? నీ అంతకు నేను కంటానవ్వా? కంటే కందు గాని నాకు అంత పురుగు. ఓ లంజ కొడుక నేనే భార్య నా దుడ్డ లంజ కొడుక పురుగుదోలువా? వాడన్నట్టు ఒడ్డు పొడుగు మనిషిని అయితే పొద్దుండ్రా కట్లమైన లంజం ఉండనైతే మీ బొత్తలు బోర్లో పడితే నాకోసారి చేసుకుంటారు. వారు కుక్కల కొడుక కొట్టుకొని కూర్చున్న నువ్వు ఎత్తెత్త మాట్లాడినట్టురా అయ్యా. నేను ఇప్పటికప్పటి 16 ముళ్ళ కోక కడతా. ఈ కాలం నా సంవత్సరంలో టీవీలు చూసి 10 ముళ్ళ గుడ్డ పేగులు కట్టి ఈ కాల పొల్లు భార్య భర్తలు గుడి బాయి కాడికి పోతుంటే 10 ముళ్ళ గుడ్డను అయ్యే సాధగాక చేతులు డిపిని భర్త చేతికి ఇస్తాను, సింగులు పట్టుకొని నడతాను. సీకవారి ఇంటికి వచ్చి నడు నొత్తాంది అంట. అంబటల్లో రాక ఆగిలి ఆంగే పంట అంది పొద్దెక్క రాక ఏనా సరికి తలుపు తీస్తలేదు. సింగులు గట్ట చేత వచ్చి ఆగి ఇప్పటికప్పటికి నేను 16 ముళ్ళ కోక కడతారా ముందర సింగులు కొట్టాను కనుక గిట్ల కూర్చోరా పిచ్చి పోడా పెద్ద పోలంత మనిషిని గట్లంతా కుక్కర కొడుక సరే బిడ్డ
చేసి నాకు తలగబెట్టి కొండ గట్టు మీద గుట్ల కోతల గట్ల కూర్చొని వక్కర నవ్వ బయటికి బాసింగ్ పైలే బండి అశోకు ఇప్పుడు అక్కర కత్తలేమయ్యా చేసి తలగబెట్టి బండి బలగ లేవచ్చేస్తే పచ్చిత్తు వెళ్ళాడు బలు ఏం చెయ్యా పక్కన పోయి టాక్టర్ తీసుకొని రా బావని వేసుకొని సరైన మదాలు పోదాం ఇంకా నన్ను చూస్తాను చేసిన పురుషోత్తామని ఏందావా ఏందో వస్తలేదు వాయికి నువ్వు వచ్చేది పెట్టి కోరుకుతాను పోతావు అయ్యో మొన్నటి పోయి గాయకే వెనకనమ్మ వెంకట లక్ష్మి దానిలో పోయి వెనకటి మేడం ముగ్గురిని చంపింది అదినే మూత పెట్టుకున్నది కథ ముగ్గురిని లేపించి మూత పెట్టుకున్నది కథ పొల్ల పొల్లతోనే లాస్ట్ అయిపోయింది ఆకారం పని అయిపోయింది దానిపై దొరసాని ఇదేదో కొంచెతనం ఉన్నట్టున్నది అవ్వ ఏం కొంచెతనం ఎక్కడిదిగా అశోక్ పోతలు డాక్టర్ తీసుకొస్తాడు వెనక డబ్బలేసుడు ఒడ్డల్లకెళ్ళి దంచుడు రాజపాటి యువతల డెలివరీ అయితేనో వచ్చి ఇంట్లో వంటవు ఇక రాజపాట దాటిందంటే కదే సరైన హాస్పిటల్ కొట్టుడు బెడ్ మీద వంట పెట్టుడు అర్థం పచ్చ పరద గుంచి తెల్ల కత్తి అందుకొని కట్టుకున్న కోసుడు కొడుకులో తీసుడు చేతులు పెట్టుడు నువ్వు కొద్దిగా పోయింది గడ్డకే పడవు ఏందవ్వ ఈయన మునిగిపోను మరి ఏమన్నా దేవార్ల కొంటతనంగా ఇంటెనక పోయి ఉప్పలవు మైషావు మొక్కి దేవతలేమంటే నీసుకోరు భక్తి పరుడు మా గొప్ప దేవుడు కొండగట్ట అంజన్న మొక్కు తండ్రి నీ బాంచను కొండగట్ట అంజన్న నీ కొంటతనం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల చల్ల గడిచి గడ్డ ఎక్కితే తప్పకుండా వచ్చే మంగళవారం నాడు తాళం అని పెళ్ళాన్ని పట్టుకొచ్చి మాలే ఇంతకత్తా తండ్రి నీ బాంచను వానికో నలుగురు ఉన్నట్టు దానికి వెయ్యి నేనేం చేస్తారా లంజ కొడుక నేను ఎంత ఉడకబెట్టి పెడతానికి అయితే అక్కడికి వస్తా తండ్రి నీ బాంచను ఎవడాలి రా అన్న డబ్బులు నీ కొంచెతనం అయితే వచ్చే సోమవారం నాడు డోలోని పెళ్ళాంగి నీ కొల్లారికి తీసుకొచ్చి తానం చేయకముందే దారుణం చేయించి మళ్ళా పట్టుకొస్తా తండ్రి అది దానం చేస్తే నీకు పిచ్చి చేస్తాడు తండ్రి నీ బాంచను ఎవడాలి రా అన్న నీకు ఇంకేమన్నా మొక్కులు తక్కువ ఉంది అదే సోమవారం నాడు ఇదే పేరు నవీన్ తీసుకొస్తాని డబ్బాలి కోల్యాగాని కట్టేస్తా తండ్రి నీ ఆయన సుతం నీ అవ్వ పోతుకు పోతు కోల్యాగున్నట్టే ఉన్నాడు అన్నారం మొక్కిన మేకపోతున్నట్టు ఓ అనిలు అనిల్ అది కాదా ఇయ్యాడు సంజయ్గా నువ్వు బాయిగాడి పోవుడు బంధు పత్తి గింజలు పెట్టబోవుడు బంధు పరకాల పోవుడు బంధు ఇక నెచ్చిగోపుడు బంధు దొంగ బీర్లు దావుడు బంధు ఇక లింగంరా లైట్ బీర్లా ఇక ఇయ్యాడు సంజయ్ మెడకో బంతి పూల దండ బర్రె తాగుడు ఇక గుడి చుట్టూ తిరగాల టమ్మం కాడ కట్టేస్తే లింగానికి ఎదురుగా వండాలి అవ్వ డెలివరీ అయిందని తెలిసినాక మళ్ళీ సిద్ధరాంపురం వచ్చి పచ్చి కాడి పోని దండం పెడితే ఇక పప్పు పలారమే గుండెకు పో వచ్చి ముగ్గురు సంవత్సరాలు చెప్తావే ఈ ముగ్గురు ఎవరు ఇల్లా ఇద్దరు అక్కడ నవీను ఇవాళ నవీన్ కు పోనా మీకు రానా నవీన్కే పో అయ్యో మీ శారీరక గంట దిగిపోయినా అయ్యో భగవంత
అమ్మవారు సుమరు వంటింది అమ్మవారు మంత్రసానైనా కనుకనేమి జానారి వంట మీద కూర్చుండబెట్టి అమ్మవారు కనకవల్లి దేవి కనుకనేమి తలదార దానాలు ఓచిళ్ళు పచ్చి వస్త్రాలు కంటిన్ను ఎత్తు వరల మీద కూర్చుండబెట్టింది కదరా ఇద్దరి కొడుకుల కడిగి గాలించి అన్నది అచ్చిన మంత్రసాని కనుకనేమి ఓ తల్లి కనకావతి దొరుకుతాను ఎంత చదువున మంత్రాలు వల్ల కడు ఒకటి బలములు రెండు ఒకటే కాను మీ గర్భాన ఇద్దరు కొడుకులు అని అమ్మవారు పోలేనాడు చేసరా గర్భాన కలిగినమ్మ ఇద్దరు కొడుకులు కొడుకుల బాబులే ఏ తల్లికైనా కాక కానప అయితే పిల్లల మీద తీర్తి ఎక్కువ నా కడుపు వండింది నాకేమి పరమనీర బుధారీర వంగింది ఆనందపడ్డ తల్లి చూడమమ్మ ఇద్దరు కొడుకుల ఎత్తుకోని చూడమమ్మ ఆ సంబరానికి చెప్పనని లేదు మరి ఆ పిల్లలు చూడబోతే చూడమమ్మ రూపురేఖలకు చెప్పనని తల్లి ఆయన పుట్టడు నొప్పుల్లో ఉన్నా పుట్టిన కొడుకును గాని బిడ్డను గాని ఒక కాలు గోరు కానుంచలే కంటిరప్పదాకా చూస్తారట సూర్యవేడి కళలు చంద్రవేడి కళలు మండేటి మంట మెరియాది మా అండ జ్యోతి ఆరుద్దర పొరుగు తరాలు మారిన చేసే పద్ధతులు ఇప్పటి వరకు తప్పలే కొన్ని రోజుల పులివాయలు కొమ్మలెచ్చి పుట్టుమేనడు ఆపిల్లు అంటే 21 ఉన్నాడు అయ్యో నా పిల్ల పేరు పెట్టారు అవ్వ నా పిల్లలు రాలండి నా కొడుకు రాలపోరండి నా కొడుకు కూరడు ఇద్దరు నోట పేరు పెట్టారు బాబుకున్న తల్లిదండ్రులు పేరు పెట్టి పిస్తే కడవల్లగరక పిల్లల పేరు పెట్టాలన్నది దేవి చదువు రాకున్న శాస్త్రం రాకున్న బ్రాహ్మణ కులం అంటే గొప్ప కులమే ఎంత పేదోడు గాని అటువంటి అవ్వ బ్రాహ్మణయ్య కాళ్ళు ముట్టుకొని కడిగితే పుణ్యమే కానీ పాపం కాదు బ్రాహ్మణ కులం అంటే అవ్వ నాలుక మత్త కులము తలబెట్ట కులము దేవతల వంశే బ్రాహ్మణులకు అటువంటి కాళ్ళు కడుక్కొని ఎత్తు అరువరీరా కలసు బ్రాహ్మణ పురిపల్లి నీ భర్త పేరు రామిరెడ్డి అమ్మని పేరు కనకవరి దేవి అమ్మంగవరి పుల్ల పేరు పెద్ద కొడుకు కోటరెడ్డి చిన్న కొడుకు శ్రీకృష్ణ రెడ్డి అన్నాడు కోటరెడ్డి కృష్ణారెడ్డి కోటరెడ్డి శ్రీవారి కృష్ణుడు పేరు పెట్టినప్పుడు దేవుడు బ్రాహ్మణ రాబోయినప్పుడు మరి అంటున్నదే బ్రాహ్మణులు పేరు పెట్టినావా నీ కొడుకు పెద్ద కొడుకు కోటరెడ్డి చిన్న కొడుకు కృష్ణారెడ్డి రూపు దగ్గర పేరు ఎత్తింది కొడక అందుకే అన్నారు నానా